హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు ట్రైన్లో కూడా ఏం కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. మేము 3 మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాము. ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా మాకైతే కన్ఫర్మ్ అయిపోయాయి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుమల ఎక్స్‌ప్రెస్‌కి రిజర్వేషన్ చేసుకుంటాము. ఎందుకంటే మాకు ఇది కరెక్ట్ టైంకి తీసుకెళ్తుంది కదా! కంఫర్ట్‌గా కూడా అదే రోజు దర్శనం అయ్యేటట్టుగా కూడా ఉంటుంది. మాకు కంఫర్ట్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్ మేమెప్పుడు కూడా ఈ ట్రైన్‌కే రిజర్వేషన్ చేసుకుంటాము. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్తున్నాము. ఏదైనా ట్రైన్ జర్నీకి ఒక ఫ్యామిలీతో వెళ్ళే కన్నా 2 ఫ్యామిలీస్ వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది కదా! మా అక్క వాళ్ళ పిల్లలుంటే చాలు. మా పిల్లలకైతే హ్యాపీ అన్నమాట. వాళ్ళతో టైం పాస్ అవుతుంది మంచిగా. తిరుపతి మేము మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా వెళ్తుంటాము. ఇది నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ అవుతుందనుకుంటా. ఇక్కడ మా వారితో చెప్తున్నాను, తిరుపతి వెళ్ళేసరికి నీకు ఎలాగో గుండె అవుతుంది కదా! లాస్ట్‌గా నీకు కొన్ని ఫోటోస్, వీడియోస్ తీస్తానని చెప్పి ఫోటోస్ తీశాను. మీకు కూడా నాలాగే తిరుపతి సెంటిమెంట్ ఉంటే ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి. ఇక్కడ తిరుమల ఎక్స్‌ప్రెస్ వచ్చి మాకు 2:00 స్టార్ట్ అయ్యింది. ఇది మనకి మంచి కంఫర్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఆఫ్టర్‌నూన్ ఎక్కితే అక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ 4:00 కల్లా తిరుపతిలో దిగిపోతాము. మనకి తొందరగా దర్శనాలకు కూడా వెళ్ళడానికి బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ట్రైన్‌కే రిజర్వేషన్ చేసుకుంటాము. అలా మాట్లాడుతూనే టైమ్ 5:00 అవుతుంది. రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. మనకి వాటర్‌లో కాయిన్స్ వేయడం అలవాటు ఉంది కదా! బాబు అయితే కాయిన్ వేస్తానని చెప్పి అటు ఇటు తిరిగాడు. థర్డ్ ఏసీ అవ్వడం వల్ల మనకి కుదరలేదు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్లి వేయమని చేసరికి వాడు అక్కడికి వెళ్ళేసరికి బ్రిడ్జ్ అయితే దాటిపోయింది. చాలా నవ్వుకున్నాం అన్నమాట అక్కడ మేము. అలాగే ఏలూరు వచ్చామో లేదో మాకు అక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే కేక్ అన్నమాట. ఎందుకంటే అదే రోజు మా అక్క వాళ్ళ పాప లహరి బర్త్డే. మా తమ్ముడు కేక్ అయితే అరేంజ్ చేశాడు. స్టేషన్కి వచ్చేసరికి రిసీవ్ చేసుకున్నాము. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ట్రైన్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము అందరం కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా తమ్ముడు సడన్‌గా కేక్ ప్లాన్ చేసేసరికి మా లహరి హ్యాపీనెస్ చూడాలి ఆ రోజు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కేక్ ఏదైనా ట్రైన్‌లో బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా బాగుంటుంది కదా! మీరు కూడా చేసుకున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు అనుకోవచ్చు కేక్ అంతా మేమే తినేసామేమో అని. లేదండి, మా పక్కన చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చాము. సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ అయితే చేసాము. ఇంటి దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! చపాతీ, కొంచెం టమాటా రైస్ అయితే తీసుకొచ్చాను. డిన్నర్ కంప్లీట్ చేసి నిద్రపోయాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4:00 లేవాలి కదా! ఇలా పడుకున్నామో లేదో వెంటనే 4 అయిపోయింది. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము. స్టేషన్ నుంచి విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళి అక్కడ బస్ అయితే ఎక్కాము కొండపైకి వెళ్ళడానికి. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా మెట్లెక్కైతే వెళ్ళేవాళ్ళము. కానీ కొంచెం హెల్త్ బాలేదని చెప్పి ఈసారి వెళ్ళలేదు. బస్ అయితే ఎక్కేసాము కొండపైకి. లాస్ట్ ఇయర్ అయితే మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ లేచిపోయాం కదా! పిల్లలైతే బస్ ఎక్కగానే నిద్రపోయారు. మేమైతే కొండపైకి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ మార్నింగ్ కొండ ఎక్కుతుంటే చాలా బాగుంది ఆ ఫీల్. మేమైతే కొండపైకి రీచ్ అయిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 7:00 అయ్యింది. అదేంటో అండి, తిరుపతి కొండపైన వెళ్ళేసరికి మనకి ప్రశాంతంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మేము రిజర్వేషన్ ₹300 దర్శనం టికెట్స్ తీసుకున్నాం కానీ రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. రూమ్ కోసం అయితే అక్కడికి వెళ్ళి క్యూ లైన్‌లో రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసాము రూమ్ అలాట్‌మెంట్ కోసం. రూమ్ అనౌన్స్ చేసేసరికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అక్కడే టిఫిన్స్ అయి చేసేసి వెయిట్ చేసాము. రూమ్ వచ్చిన తర్వాత బ్యాగులు అవి కూడా రూమ్‌లో పెట్టేసి మా ఆయన అయితే గుండు తీయించేసుకున్నారు. మా వాడు చూడండి కెమెరా ముందు గుండుతో రానని చెప్పి ఎలా దాక్కుంటున్నాడో. వాడికి అస్సలు నచ్చదు గుండంటే. వాడైతే అస్సలు ఒప్పుకోలేదు గుండు తీయించుకోవడానికి. నేనైతే చాలాసేపు బతిమలాడాను. ఫైనల్లీ మేమైతే ఇక్కడ మాకు ఎస్ఎన్సీలో రూమ్ అయితే ఇచ్చారు. అక్కడికి వచ్చాము. యాక్చువల్లీ రూమ్‌లోనే ఫ్రెష్ అవుదామని అనుకున్నాము. కానీ ఎప్పుడు రూమ్‌లోనే అని చెప్పి ఈరోజు పుష్కరిణి దగ్గరికి వెళ్దాము అని అక్కడికైతే వెళ్ళాము. పుష్కరిణిలో స్నానం చేద్దామని.
ఎక్కువ మంది ఉంటారేమో, స్నానం చేయడం కుదరదేమో అనుకున్నాము. కానీ అక్కడికెళ్ళేసరికి కొంచెం ఖాళీగానే ఉంది. బావుంది. మీరు కూడా ఎప్పుడైనా పుష్కరంలో స్నానం చేశారా? అదేంటో దేవుడు చేసిన చక్ర స్నానంతో చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది కదా! కానీ మనకు ఆ అవకాశం ఎలాగో లేదు అని చెప్పి పుష్కరంలో అయితే స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని చూసిన తర్వాత మనం స్వామివారిని అయితే చూడడానికి వెళ్ళాలి అంటారు కదా! అందుకే మేమైతే రెడీ అయిపోయి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా మీలో ఎవరికైనా తెలియకపోతే కంపల్సరీగా తిరుపతి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఈ ఆలయం మనకి పుష్కరిణి పక్కనే ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చేసాము. మాకు దర్శనం స్లాట్ 6:00 ఇచ్చారు. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి పక్కనే ఉన్న వేణుగోపాల స్వామి అలాగే వేరే టెంపుల్ కూడా ఉంటే చూసాము. అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా చూపిస్తున్నవన్నీ కూడా మాడవీధులు. ఎందుకంటే ఇక్కడ చెప్పులు లేకుండా నడవాలి. స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు కూడా ఇక్కడ అన్ని శేషవాహనాల పైన కూడా ఎక్కువగా ఊరేగిస్తారు. ఆ టైంలో అయితే ఇదంతా అస్సలు ఖాళీ ఉండదు. చాలా రష్గా ఉంటుంది. చాలా మంది అయితే వస్తారు బ్రహ్మోత్సవాలు చూడడానికి. మీరు ఎప్పుడైనా బ్రహ్మోత్సవం టైంలో వచ్చారా? నేనైతే రాలేదు. కానీ ట్రై చేస్తాను ఇంకెప్పుడైనా రావడానికి. అక్కడ నుంచి వెంగబాంబ అన్నదానంకి అయితే వచ్చాము. తిరుపతిలో ఎక్కడ తిన్నా కూడా మనకి వెంగబాంబ అన్నదానంలో ఉన్న టేస్ట్ అయితే రాదు. అదేంటో అండి, మరి దేవుడి మహిమ ఏంటో. అన్నదానం అంటే, ప్రసాదం అంటేనే చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా! ఎంతమంది వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా అందరికీ కూడా లేదనకుండా పెడతారు. మీరు కూడా ఎప్పుడైనా అన్నదానంకి వెళ్ళారా? వెంగబాంబ అన్నదానంకి? అయితే నాకు కామెంట్ చేయండి. ఏ టైంలో వెళ్ళినా అన్ని వేల మందికి, అన్ని లక్షల మందికి ఫుడ్ సప్లై చేయడం అంటే చాలా గ్రేట్ కదా! లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్వామివారి గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చాము. నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక ఉండిపోయిందండి. అదేంటంటే కోలాటం నేర్చుకున్నాను, కానీ స్వామివారి దగ్గరే వేస్తానన్నమాట. నేను ఇంకెక్కడికి వెళ్ళను. తిరుపతిలో వేయాలని చాలా కోరిక, కానీ నాకు అది కుదరట్లేదు. ఏమో ఎప్పుడు అవకాశం వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. అలా వస్తే మాత్రం కంపల్సరిగా కూడా నేను స్వామివారి ఎదుట కోలాటం అయితే వేస్తాను. ఇక్కడ కొన్ని రీల్స్ అయితే చేశాము. చాలా చాలా వ్యూస్ కూడా వచ్చాయి ఆ రీల్స్ కి. చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా అందరూ ఇష్టమే, కానీ నాకు వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం స్పెషల్ అన్నమాట. మీకు కూడా వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేంటో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆటంకాలున్నా స్వామి చెప్పుకుంటే అవి కంపల్సరిగా నెరవేరుతాయి. చాలా మందికి కూడా అదే నమ్మకం. నాకు కూడా చాలా చాలా ఇష్టం స్వామి అంటే. ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయని ఒక నమ్మకము. అలాగే నాకు కూడా కొన్ని నెరవేరాయి. అందుకే మా వారితో కొన్ని 101 కొబ్బరికాయలు కూడా కొట్టించాను. ఇక్కడ మా వారితో ఒక రీల్ అయితే చేశాను. ఆ రీల్‌కి నాకు కొన్ని లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మేబీ ఆ రీల్‌కే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఆ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. చెప్పాలంటే నా వీడియోస్‌లో ఆ ఒక్క రీలే చాలా వైరల్ అయ్యింది. కొంతమంది ముడుపులు కడతారు, కొంతమంది తులాభారం ఇస్తారు, కొంతమంది తలనీలాలు ఇస్తారు. అలాగే కొంతమంది మెట్లెక్కుతామని మొక్కుకుంటారు, కొంతమంది కొబ్బరికాయలు కొడతారు. అలాగ వేరు వేరు రూపాల్లో ఒక్కొక్కరు ఎవరి నమ్మకం వారిదన్నమాట. మేబీ అన్ని కోరికలు తీరుస్తున్నారన్న నమ్మకంతోనేమో కొన్ని కోట్ల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. అందుకేనేమో స్వామిని కలియుగ దైవం అని పిలుస్తారు. అక్కడే 4:00 వరకు ఉండిపోయాము. అక్కడ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే జానపద కార్యక్రమాలు, కొంచెం పక్కకు వస్తే మనకి అఖండ హరినామ సంకీర్తనలు జరిగాయి అన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా హరినామ సంకీర్తన అనేది జరుగుతూ ఉంటుంది. అలా అక్కడ నుంచి అన్నీ చూసుకుంటూ మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు 6:00 కదా స్లాట్. 6:00 అంటే మేము 5:30కి అలా వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయ్యేసరికి 3 అవర్స్ పట్టింది. 9:30 కల్లా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చాము. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ ఎలాగో వెళ్ళిపోవాలి కదా అని చెప్పి, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దాని రిలేటెడ్గా ఏదో ఒకటి కొనాలని అంటారు. అందుకే మేమైతే కొంత షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి ఇంకా నిద్రపోయామన్నమాట. మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొండ కింద తిరుమల అయితే వెళ్ళిపోయాము. మేము అక్కడ జీప్ అయితే కొంచెం మాట్లాడుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి.
అంతే అండి. ఎక్కువగా పెట్టినా కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా! అందుకే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా చేసుకున్నట్లయితే చేయండి వెంటనే. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. మీరు హ్యాపీగా నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.